ప్రజాప్రతినిధి న్యూస్. సాక్షి ఆఫీసుల్లో ఏపీ పోలీసుల దాడులను నిరసిస్తూ సిరిసిల్ల జర్నలిస్టులు ప్రెస్ క్లబ్ నుండి ఆర్డీఓ ఆఫీసు వరకు నిరసన ర్యాలీ నిర్వహించి ఆర్డీఓకు వినతిపత్రం అందజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సాక్షి ఆఫీసుల్లో ఏపీ పోలీసులు చేస్తున్న దాడులను తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఉన్న జర్నలిస్టులందరూ ఏపీ ప్రభుత్వం తీరును ఖండిస్తూ ఇక ముందు ఏ పత్రిక లేదా ఏ జర్నలిస్టు మీద ఇలాంటి చర్యలకు ఏపీ ప్రభుత్వం పాల్పడకుండా ఉండాలని అన్నారు. ఈ కార్యక్రమంలో సిరిసిల్ల జర్నలిస్టుల పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. సాక్షి మీడియా గ్రూప్ పై అక్కడి పాలకులు చేస్తున్న అప్రజాస్వామిక దాడులను సిరిసిల్ల ప్రెస్ క్లబ్ తరఫున మేము ఖండిస్తున్నాం. జర్నలిస్టులకు అనేక సోర్స్ ద్వారా వార్తాంశాలు వస్తుంటాయి, కానీ సోర్స్ ఏంటో చెప్పాలని వేధించడం సరికాదు. అక్కడి ప్రభుత్వము పోలీసుల తీరుపై మేము నిరసన తెలియజేస్తూ ఈరోజు సిరిసిల్ల ఆర్డీఓ గారికి వినతిపత్రం అందిస్తున్నాం. థ్యాంక్ యూ. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రధానంగా సాక్షి దినపత్రిక పైన కక్ష సాధింపు చర్యలు ఏవైతే పాల్పడుతున్నారో వాటిని ఇండియన్ జర్నలిస్ట్ యూనియన్ పక్షాన తీవ్రంగా ఖండిస్తున్నాం. జర్నలిజం అనేటువంటిది ప్రజల సంక్షేమం కోసం అనేకమైనటువంటి వార్తలు ప్రచురించేటువంటి ప్రసారాలు చేసేటువంటి సందర్భంలో మరి వార్తలకు సంబంధించినటువంటి సోర్సులు మీకు ఎక్కడికి వెళ్ళి వార్తలు వచ్చాయనేటువంటి సోర్సులను అడగటం అప్రజాస్వామికం. మరి ఇది ఎక్కడ కూడా భావ స్వేచ్ఛా ప్రకటనను అడ్డుకోవడం తప్ప మరొకటి కాదు. తెలంగాణ రాష్ట్రంలో ఉండేటువంటి జర్నలిస్టులు అందరం కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ తీరును ఖండిస్తూ ఇక ముందు సాక్షి పైనే కాకుండా ఏ పత్రిక లేదా ఏ వార్తా విలేకరి పైన కూడా ఇటువంటి దుందుడుకు చర్యలకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పాల్పడకుండా ఉండాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తాం. కళాలపై ఆంక్షల కళాలపై ఆంక్షల జర్నలిస్టులందరూ కూడా అక్కడి ప్రభుత్వం తీరును వ్యతిరేకిస్తూ జర్నలిస్టులపైన కక్షపూరిత చర్యలు తీసుకోవద్దని కోరుతూ మీకు ఓకే.